హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను క్యాబినెట్ మినిస్టర్స్ మీద ఈజీగా గుర్తుండేటట్టుగా ట్రిక్స్ చేయబోతున్నాను. క్యాబినెట్ మినిస్టర్స్ గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది ఎగ్జామ్స్లో మనకు రావడం జరుగుతుంది. ఈ క్యాబినెట్ మినిస్టర్స్ గురించి ఎవరెవరు ఏ శాఖకు చెందిన మంత్రులు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా గుర్తు వచ్చేలా ఆప్షన్స్ చూస్తేనే మనం ఈజీగా గుర్తుపట్టే విధంగా నేను మీకు ఈజీ ట్రిక్స్ చెప్పబోతున్నాను. ఓకే, ఫస్ట్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి. దీనికి ట్రిక్ వచ్చేసరికి రాజు ప్రజల రక్షణ కొరకు పాటుపడతాడు. జనరల్గా రాజులు అంటే ప్రజల రక్షణ కొరకే పోరాడతారు కదండి, ఆ విధంగా ఇక్కడ రాజు అంటే రాజ్నాథ్ సింగ్, రక్షణ కొరకు అంటే రక్షణ శాఖ మంత్రి. నెక్స్ట్, మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నితిన్ జయరామ్ గడ్కరీ. ట్రిక్ వచ్చేసరికి రామ్ మందిరం ఓపెనింగ్ రోజు అందరూ రోడ్ల మీద జై రామ్ అంటూ కీర్తనలతో ప్రచారం చేశారు. మన రామ్ మందిరం ఓపెనింగ్ రోజు అందరూ జై రామ్ అనుకుంటా మనం రోడ్ల మీద ప్రచారం చేశాం కదండి కీర్తనలతో, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మంత్రి జేపీ నడ్డా. దీనికి ట్రిక్ వచ్చేసి నడుము నొప్పితో హెల్త్ పాడవుతుంది. ఇక్కడ నడుము అంటే జేపీ నడ్డా అని గుర్తుపెట్టుకోండి, హెల్త్ పాడవుతుంది అంటే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. నెక్స్ట్, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ కోఆపరేషన్, తెలుగులో గృహ అండ్ సహకార మంత్రిత్వ శాఖ. దీని మంత్రి అమిత్ షా. ట్రిక్ వచ్చేసరికి ఇంట్లో అమ్మ సహకారం లేనిది ఏ పని కాదు. ఇక్కడ ఇంట్లో అంటే ఇల్లు అంటే గృహం, అమ్మ అంటే అమిత్ షా అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అమ్మ అమిత్, ఆ విధంగా సహకారం లేనిదే అంటే సహకార మంత్రిత్వ శాఖ. సో అమిత్ షా ఏంటి, గృహ మరియు సహకార మంత్రిత్వ శాఖ. నెక్స్ట్, మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ట్రిక్ వచ్చేసరికి రైతులు వ్యవసాయం చేసే ముందు పంటలు బాగా పండాలని శివుడిని పూజిస్తారు. జనరల్గా రైతులు వ్యవసాయం స్టార్ట్ చేసేటప్పుడు పంటలు మంచిగా పండాలి అని చెప్పేసి దేవుడిని పూజిస్తారు కదా, ఆ విధంగా ట్రిక్ గుర్తుంచుకోండి. రైతులు అంటే ఫార్మర్స్ అండ్ వెల్ఫేర్, వ్యవసాయం అంటే అగ్రికల్చర్, శివుడిని పూజిస్తారు అంటే శివరాజ్ సింగ్ చౌహాన్. ఇక్కడ ట్రిక్ వచ్చేసరికి నిర్మలమైన మనసుతో అంటే నిర్మలా సీతారామన్, సక్సెస్ అయ్యి ఆర్థికంగా ఎదుగుతారు అంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి మనోహర్ లాల్. ట్రిక్ వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళొచ్చినా కానీ మనం ఇంట్లో ఉంటే మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది. జనరల్గా మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళొచ్చినా సరే ఇంట్లో ఉంటేనే మన మనసుకి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం కదా, కంఫర్టబుల్గా, అలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంట్లో అంటే గృహ, మనసుకి అంటే మనోహర్ లాల్. జస్ట్ జనరల్గా ఇమాజిన్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. జయశంకర్. ట్రిక్ వచ్చేసరికి విదేశాలలో కూడా భారతీయులు జై కొట్టించుకుంటున్నారు. ఇక్కడ విదేశాలలో అంటే విదేశీ వ్యవహారాల శాఖ, జై కొట్టించుకుంటున్నారంటే సుబ్రహ్మణ్యం జయశంకర్. నెక్స్ట్, విద్యా మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్. ట్రిక్ వచ్చేసరికి విద్య నేర్చుకొని ఉద్యోగం సంపాదించి ఉద్యోగంలో ధర్మంగా ఉండాలి. ఇక్కడ విద్య నేర్చుకొని అంటే విద్యా మంత్రిత్వ శాఖ, ధర్మంగా ఉండాలి అంటే శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు. నెక్స్ట్, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి. ట్రిక్ వచ్చేసరికి ఇంత పెద్ద భారీ పరిశ్రమని నా కుమారునికి అప్పజెప్పి నేను రిటైర్మెంట్ తీసుకుంటాను. ఇక్కడ భారీ పరిశ్రమని అంటే భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, నా కుమారునికి అంటే కుమారస్వామి గారు. నెక్స్ట్, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ మరియు
ఫిషరీస్, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ. దీని మంత్రి వచ్చేసరికి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్. దీనికి 2 ట్రిక్స్ అండి, అంటే 2 శాఖలకి కలిపి 2 ట్రిక్స్. ఫస్ట్ ట్రిక్ వచ్చేసరికి పంచాయతీ పెట్టుకున్నాక రాజీ పడి కలిసిపోవాలి. ఇక్కడ పంచాయతీ అంటే పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, రాజీ పడి కలిసిపోవాలి అంటే రాజీ అంటే శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ గారు. రెండవది పశువుల్లా కొట్టుకోకుండా రాజీ పడి కలిసిపోండి. ఇక్కడ పశువుల్లా అంటే ఫిషరీస్, పశుసంవర్ధక పాడి పరిశ్రమక శాఖ, రాజీ పడి అంటే శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ గారు. నెక్స్ట్ పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్. ఇక్కడ ఏం లేదండి, పర్యావరణం, అటవీ అంటే భూమికి సంబంధించింది కదండి. ఇక్కడ శ్రీ భూపేందర్ యాదవ్లో భూమి ఉంది కదా, సో పర్యావరణం అంటే ఇక్కడ భూమి అని చెప్పేసి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకి. నెక్స్ట్ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీమతి అన్నపూర్ణాదేవి. ఇక్కడ ఏం లేదండి, మహిళలు అంటేనే అన్నపూర్ణాదేవి కదండి, మహిళలు అంటే అన్నపూర్ణాదేవి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బొగ్గు గనులు మంత్రిత్వ శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి గారు. ట్రిక్ వచ్చేసరికి ఒకప్పుడు కిచెన్లో బొగ్గు పొయ్యినే వాడేవారు. ఇక్కడ కిచెన్ అంటే కిషన్ రెడ్డి అని గుర్తుంచుకోండి, బొగ్గు పొయ్యినే అంటే బొగ్గు మరియు గనుల మంత్రిత్వ శాఖ. అంటే ఒకప్పుడు మనం బొగ్గు పొయ్యిలే వాడేవాళ్ళం కదండి, కిచెన్లో గ్యాస్ లేదు కదండి, అలా అన్నమాట. నెక్స్ట్ కార్మిక శాఖ మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ. ఈ 2 శాఖలకు మంత్రి గారు శ్రీ మన్సుఖ్ మాండవ్య గారు. ఇక్కడ 2 ట్రిక్స్ 2 శాఖలకు కలిపి. ఫస్ట్ ఏంటంటే కార్మికుల మనసు మండితే ఫ్యాక్టరీలు నష్టపోతాయి. కార్మికుల అంటే కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ. ఇక్కడ మనసు మండితే అంటే మన్సుఖ్ మాండవ్య గారు, మనసు మండితే మన్సుఖ్ మాండవ్య. నెక్స్ట్ యువకుల మనసు మండితే ఎంతకైనా తెగిస్తారు. ఇక్కడ యువకుల అంటే యువజన వ్యవహారాలు క్రీడల శాఖ, మనసు మండితే అంటే మన్సుఖ్ మాండవ్య గారు. అంటే జనరల్గా యూత్కి ఏదైనా కోపం వస్తే వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు కదా అండి, అలా అన్నమాట. నెక్స్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ చిరాగ్ పాస్వాన్. ట్రిక్ వచ్చేసరికి తినే ఫుడ్ పాసిపోయిందని చిరాకు పడ్డాడు. ఇక్కడ ఫుడ్ అంటే ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ పరిశ్రమల శాఖ, పాసిపోయింది అంటే పాస్వాన్, పాస్వాన్, చిరాకు పడ్డాడంటే చిరాగ్, పాసిపోయిందంటే పాస్వాన్, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జల మంత్రిత్వ శాఖ సిఆర్ పాటిల్. ఇక్కడ ఏం లేదండి, జల అంటే జలం నీరు కదా అండి, ఇక్కడ పాటిల్ అంటే బాటిల్ అన్నట్టు, ఒకటేలాగా ఉంది కదా, బాటిల్లో జలం అంటే బాటిల్లో నీరు అన్నమాట, అట్లా గుర్తుంచుకోండి. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ప్రణాళిక మంత్రిత్వ శాఖ. దీని మంత్రి వచ్చేసరికి శ్రీ రావు ఇంద్రజిత్ సింగ్. ఈ ట్రిక్ చాలా సింపుల్ అండి, స్టాటిస్టిక్స్ అంటే లెక్కలు కదండి, జనరల్గా ఈ లెక్కలు ప్రణాళికలు నాకు రావు అని చెప్పేసి అంటారు. నార్మల్గా గుర్తుంచుకోండి, ఈ లెక్కలు ప్రణాళికలు నాకు రావబ్బా, అట్లా రావు అంటే శ్రీ రావు ఇంద్రజిత్ సింగ్ గారు. నెక్స్ట్ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్. ట్రిక్ వచ్చేసరికి వీరులు న్యాయంగా అన్నీ సాధిస్తారు. ఇక్కడ వీరులు అంటే వీరేంద్ర కుమార్, న్యాయంగా అంటే సామాజిక న్యాయం, అన్నీ సాధిస్తారు అంటే సాధికారత. ఇంకో ట్రిక్ వచ్చేసరికి వీరులు సమాజం కోసం ఏదైనా సాధిస్తారు. ఇక్కడ వీరులు అంటే వీరేంద్ర కుమార్, సమాజం కోసం అంటే సామాజిక న్యాయం, సాధిస్తారు అంటే సాధికారత. మీకు నచ్చిన ట్రిక్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఓడరేవులు, షిప్పింగ్ మరియు జల మార్గాల మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్. ఇక్కడ ఏం లేదండి, సర్బానంద సోనోవాల్ అంటే సబ్మెరైన్ అని గుర్తుంచుకోండి. ఇప్పుడు జనరల్గా సబ్మెరైన్స్ ఎక్కడ సముద్రాల లోపల ఉంటాయి కదండి, అంటే ఓడరేవులు, షిప్పింగ్లు వీటికి చెందినవే కదా సబ్మెరైన్లు కూడా.
అంటే సబ్మెరైన్ అంటే సర్బానంద సోనోవాల్ అని జస్ట్ గుర్తుంచుకోండి అలాగా. సో మీకు ఇది ఈజీగా గుర్తొచ్చేస్తుంది. నెక్స్ట్ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా గారు. ట్రిక్ వచ్చేసరికి ఈశాన్య ప్రాంతం వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడానికి జ్యోతి వెళ్ళింది. ఇక్కడ ఈశాన్య ప్రాంతం అంటే ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ, కమ్యూనికేట్ అవ్వడానికి అంటే కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ, జ్యోతి వెళ్ళింది అంటే జ్యోతిరాదిత్య సింధియా గారు. జస్ట్ అలా ఇమాజిన్ చేసుకొని గుర్తుంచుకోండి. లేకపోతే మీ ఫ్రెండ్ ఎవరైనా జ్యోతి అని ఉంటే ఆమె పేరు మీద అలా జస్ట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మరియు మైనారిటీ వ్యవహారాల శాఖ, ఈ రెండు శాఖలకు మంత్రి గారు శ్రీ కిరణ్ రిజిజు గారు. ట్రిక్ వచ్చేసరికి పార్లమెంటులో కూడా జూలో జంతువుల్లాగా అరుస్తుంటారు. ఇక్కడ పార్లమెంట్ అంటే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, జూలో అంటే కిరణ్ రిజిజు. ఈ రిజిజులో జూ ఉంది కదండి, ఇంకే మంత్రికి పేరులో జూ లేదండి, అందుకే ఈయనకి జూ అని పెట్టాను. జస్ట్ ఫర్ ట్రిక్ పర్పస్, ఎవరు ఏమి అనుకోకండి. జూలో జంతువులాగా అంటే జూ అంటే శ్రీ కిరణ్ రిజిజు గారు. నెక్స్ట్ జూలోకి మైనర్లకి అనుమతి లేదు, అంటే జూలో పెద్ద పెద్ద జంతువులు ఉన్నాయి, ఇక్కడ మైనర్లకి అలో లేదు అని చెప్పేసి గుర్తుంచుకోండి. జూలో అంటే శ్రీ కిరణ్ రిజిజు, మైనర్లకి అంటే మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. నా ట్రిక్స్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోకి లైక్ కొట్టండి. ఇంకా మీకు ఏమైనా ట్రిక్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.